టీఆర్ఎస్ ఎల్పీలో మండలి విప్ పల్ల రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రజలు మిమ్మల్ని విశ్వసించలే. ₹1,00,000 మాఫీ చేస్తా ఉన్న టీఆర్ఎస్ పార్టీని విశ్వసించారు. మీరు 2 లక్షలు చేస్తామంటే కూడా మీ మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. అందుకే ఇవాళ పట్టం మాకు కట్టారు. కాబట్టి లెక్కల మంత్రిగా ఉండి ఈ విధంగా లెక్కలు తప్పు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్తున్నాం. మరొక విషయం చెప్పారు వాళ్ళు. ఇవాళ రాజీవ్ గాంధీ గారు ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టంలో ఎవరైనా పార్టీ మారినట్లయితే వారి యొక్క సభ్యత్వం కోల్పోవాలని. అవునయ్యా, పివి నరసింహరావు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు పివి నరసింహరావు గారి గవర్నమెంట్ లో ఎప్పుడు కూడా మీరు ప్రోత్సహించి రాజకీయంగా అనేక మార్పులను ప్రోత్సహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారికి మాసివ్ మ్యాండేట్ వచ్చినప్పుడు నీకున్న ఎంపీలు ఎక్కడ పారిపోతున్నావు అని చెప్పేసి ఉద్దేశంతో ఒక చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తెచ్చిన రాజీవ్ గాంధీ తెచ్చిన చట్టాన్ని మరలా తూట్లు పడిచింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఆదికేశవ ల్యాండ్ తీసుకున్నది మీరు కాదా? మందా జగన్నాథన్ గారిని తీసుకున్నది మీరు కాదా? మీరు చిదంబరం గారు భాగస్వామ్యంగా ఉన్న మంత్రిగా ఉన్న మంత్రివర్గమే కదా ఇవన్నీ ప్రోత్సహించింది. కేంద్ర ప్రభుత్వంలో మీరున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇక్కడ ప్రోత్సహింపులు జరుపుతున్నప్పుడు, ఇక్కడ మీ స్పీకర్స్ అధికారంలో ఉన్నప్పుడు మీ రాజీవ్ గాంధీ గారు చేసే చట్టం గుర్తు రాలేదా? నీతులు వల్లించడానికే కానీ మీరు అనుసరించడానికి కాదా? కాబట్టి చట్టం అనేది ఆ రోజు ఉన్నది, ఈ రోజు ఉన్నది. చట్టాన్ని పదే ఉల్లంఘించిన వాళ్ళు మీరు, మార్గం చూపించింది మీరు, ఎన్ని రోజులకు చేయవచ్చో చెప్పింది మీరు. ఇది ఎట్లా ఉందంటే చిదంబరం గారు చెప్పింది 100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రకు బయలుదేరిందంట. అట్లానే 100 తప్పులు మీరు చేసి రాష్ట్రాలలో కేంద్రంలో పదే రాజకీయ మార్పులకు, రాజకీయ వ్యభిచారానికి మార్గమైన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇతరులను దూషించడం సరైనది కాదు. పెద్దలైన చిదంబరం గారు రాష్ట్రాలకు వచ్చినప్పుడు రాష్ట్రాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందే కాకుండా సరైన ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఇక్కడ మరణశయ్య మీద ఉన్నది. వాళ్ళ యొక్క కార్యక్రమాలు కానీ, వారి యొక్క మాటలు కానీ నిరాశ నిస్పృహకు లోనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి జీవం పోయడానికి మీరు కనీసం మంచి మాటలు మాట్లాడితే బాగుంటుంది, కానీ టీఆర్ఎస్ పార్టీ మీద అవాకులు చెవాకులు మాట్లాడుతూ అసంబద్ధమైన మాటలు మాట్లాడితే సరైనది కాదని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. రెండవది, నిన్న కోదండరామ్ గారు మాట్లాడుతూ ఒక డైరీ నెల రోజుల తర్వాత, కొత్త నెల స్టార్ట్ అయిన తర్వాత నెల రోజుల తర్వాత నిన్న ఒక డైరీని ఆవిష్కరించారు. కనీసం డైరీలు రాసుకుంటప్పుడన్నా డైరీలో జరుగుతున్న కరెక్ట్ సంఘటనల్ని రాసుకునే విధంగా చెప్పుంటే బాగుండేది. వారు తన యొక్క ఉనికి కోల్పోతున్నా అనే దాంతోనే అనేక అవాస్తవాలు, చాలా దుర్బుద్ధితో మాట్లాడినవి ఉన్నాయి. నేను అన్ని విషయాలు మాట్లాడదలుచుకోలేదు, 3 విషయాలు మాత్రమే నేను రెస్పాండ్ కాదలుచుకున్నా. 1, ఉద్యోగాల విషయంలో, 2, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ విషయంలో, 3, కోర్టు కేసుల విషయంలో. ఉద్యోగాల విషయంలో వారు ఏమన్నారు? మొత్తం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు ఇస్తారన్నది. ఆ తర్వాత 50,000 కుదించారు. తర్వాత సంవత్సరానికి 20,000 అన్నారు. ఆ తర్వాత 4,000 ఇస్తామన్నారు. ఇవాళ 1,600కు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అని. ఎన్ని అబద్ధాలండి, ఎన్ని వాస్తవాలండి? నిజంగా మీరు రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్ అయి ఉండి తెలంగాణ ఉద్యమంలో ఇంతకుముందు పార్టిసిపేట్ చేసి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 6 నెలలు సబ్ కమిటీకి అధ్యక్షత వహించి
ఇవాళ ఇన్ని అబద్ధాలు మాట్లాడితే ఇక్కడున్న నిరుద్యోగులు క్షమించరు. ఇవాళ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, 1600 మాత్రం అడ్వర్టైజ్మెంట్ ఇస్తామంటున్నారని చెప్పేసి అబద్ధం మాట్లాడితే నిజంగా మీకు సబబా అని చెప్పేసి అడుగుతున్నాం. ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 5000కు పైన ఉద్యోగాలు ఇప్పటివరకు ఇచ్చింది. ఆర్ఎన్బిలో 931, పంచాయతీరాజు ఆర్డబ్ల్యూఎస్ ఆర్ఎన్బి మరలా అందులో ఉన్న దాంట్లో 1158, హెచ్ఎండబ్ల్యూ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ లో 146, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ 45, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 1300 మంది, ఆర్ఎన్బి టెక్నీషియన్స్ 44, టౌన్ ప్లానింగ్ లో 123, వాటర్ వర్క్స్ అసిస్టెంట్స్ 115, వెటర్నరీ అసిస్టెంట్ నిన్న కాకుండా 251. ఈ ఉద్యోగాల్లో చేరిన వాళ్ళందరినీ మీరు కలవండి. వాళ్ళు అనేక వాళ్ళ మంత్రులతో కానీ వాళ్ళ సెక్రటరీలు కానీ తీసుకున్న ఫోటోలు అనేక పేపర్లో వచ్చినాయి, వాటిని చూడండి.